హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇవాళ అమావాస్య అండి. నిండు అమావాస్య. కాబట్టి ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను. అంటే అమావాస్య రోజు ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటాయి. కొంతమందికి స్లోగా ఉంటాయన్నమాట. మీ పార్ట్నర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? అనేది చూద్దాం. ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? లోగా ఉన్నాయా? ఆహ్, ఎక్కువగా ఉన్నాయా? అనేది మీ పట్ల ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట. ఓకేనా? నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్‌ని 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్‌ని ఊహించుకోండి. ఓకేనా? ఎలా వస్తుంది అనేది నాకు కూడా తెలీదు. అది ఈ రోజు వరకే వస్తుంది. ఓకేనా? హ్మ్. వీళ్ళకి ఈరోజైతే కాల్ గానీ, మెసేజ్ గానీ చేయాలి అని అనిపించే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఎలా వస్తున్నాయో కార్డ్స్. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఇవాళ అమావాస్య కాబట్టి వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? క్లియర్‌గా, క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ అమావాస్యకి వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈరోజు అమావాస్య కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? క్లియర్‌గా, క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గా భవాని మాత. ఈరోజు అమావాస్య కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? క్లియర్‌గా, క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ అమావాస్యకి? ఈ అమావాస్య రోజుకి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? క్లియర్‌గా, క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఓకే. వీళ్ళకైతే మీరు ఈరోజు బాగా ఎక్కువగా గుర్తొస్తున్నారండి. ఆప్షన్స్ ఉన్నా సరే మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు మీ పర్సన్‌కి. ఓకే. ఇంకా చూద్దాం. హ్మ్. హ్మ్. ఒక కార్డ్ తీస్తాను. ఇటు పక్క. ఓకే. హ్మ్. చెప్పాను కదా! కాల్ గానీ, మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు కాల్ గానీ, మెసేజ్ కానీ బ్లాక్ చేసుంటే అవి బ్లాక్‌లో నుంచి తీసి మీతో మాట్లాడాలి అన్న వైస్‌గా వీళ్ళకి ఈరోజు ఫీలింగ్స్, ఎనర్జీస్ అలా ఉన్నాయి. మాట్లాడాలి అని. వీళ్ళకి కొత్త ఐడియాస్ కూడా వస్తున్నాయన్నమాట మీ పట్ల. హ్మ్. ఓకే. కమ్యూనికేషన్ చేయాలి అని అనిపిస్తుంది. ఈరోజు కొంతమందికి కమ్యూనికేషన్ అనేది వచ్చే అవకాశం ఉందండి. ఒకవేళ కమ్యూనికేషన్ చేస్తే మాత్రం థర్డ్ పర్సన్ వచ్చారు. కమ్యూనికేషన్ ఎవరికైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో పూర్తిగా ఉన్న వాళ్ళకైతే మాత్రం కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉందండి. కమ్యూనికేషన్ చేసినా సరే కొంతమంది అటు ఇటు జగులవుతూ ఉంటారు. ఇవాళ కమ్యూనికేషన్ చేసినా సరే. అండ్ కొంతమందికైతే కమ్యూనికేషన్ చెయ్యాలి అని అనిపిస్తుంది. థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది. చూద్దాం. ఇక్కడ మొత్తం పూర్తిగా చెప్పి చివర్లో ఎలా ఉంది అనేది చెప్తాననమాట. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్‌కి మీరు ఈరోజు బాగా గుర్తొస్తున్నారండి. ఈరోజు అనేది ఎక్కువగా గుర్తొస్తున్నారు. మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది. మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనిపిస్తుంది. కాల్ గానీ, మెసేజ్ గానీ ఏదైతే ఈ పర్సన్ బ్లాక్ చేసి ఉంటే మాత్రం
మీ వైస్‌గా కాకుండా ఈ పర్సనే బ్లాక్ చేసి ఉంటే మిమ్మల్ని వాట్సాప్ కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి, ఏదైనా సరే అది వాళ్ళు మాత్రం బ్లాక్ చేసి ఉంటే ఈరోజు ఆ బ్లాకేజ్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బ్లాక్‌లో నుంచి మీ ఆహ్, క మీ ఫోను నంబర్స్ అలాంటివి బ్లాక్‌లో నుంచి తీసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఏంటంటే ఆహ్, ఈ పర్సన్ ఏంటంటే మీరు చూస్తే మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉంటున్నారు. మీ లైఫ్‌లో మీరు సంతోషంగా ఉన్నారు. ఒకవైపు నాకు పదే పదే మీరు గుర్తొస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా నిలబెట్టుకోవాలి? నాకు ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ నాకు బాగా ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది. మీరు కూడా నాకు కావాలి అని అనిపిస్తోంది. అండ్ నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. మీ వైపు ఉండాలా? థర్డ్ పర్సన్ వైపు ఉండాలా? థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కూడా అయ్యుండొచ్చండి. మీ సిట్యుయేషన్ బట్టి థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ వైస్‌గా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉన్నారు అన్నవాళ్ళు అంటే సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళకి మాత్రం థర్డ్ పర్సన్ ఉంటే మాత్రం థర్డ్ పర్సన్ వైస్‌గా తీసుకోండి. అసలు థర్డ్ పర్సన్ లేని వాళ్ళు మాత్రం ఫ్యామిలీ వైస్‌గా తీసుకోండి. లేనిపోని డౌట్స్ మాత్రం పెట్టుకోవద్దు తెలిసి తెలియకుండా. ఓకేనా? ఇక్కడైతే ఏంటంటే వీళ్ళకి తీసుకురావాలి అని అనిపిస్తోంది. అండ్ ఏదైతే నో కాంటాక్ట్‌లో ఉందో దాన్ని ఆ బ్లాకేజ్ అనేది తీసేసి మీకు కాల్ గాని, మెసేజ్ గాని చెయ్యాలి అని వీళ్ళకి అనిపిస్తుందండి. వీళ్ళైతే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లేకపోతే ఎదురెదురు ప్లేస్‌లో ఉన్నవాళ్ళైనా సరే, మీరు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అనే వైస్‌గా వీళ్ళు గమనిస్తున్నారు. ఈరోజు మాత్రం చాలా ఎక్కువగా మీ గురించి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీ గురించి ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళకి మీ గురించి ఎక్కువ ఆలోచనలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ వైపుగా సడెన్‌గా మీరు చూసినా సరే, వెనక్కి తిరిగి ఈ పర్సన్ వెళ్ళిపోయారేమో అని మీరు సడెన్‌గా వెనక్కి తిరిగి చూసినా సరే, ఈ పర్సన్ మీ వైపు చూసే అవకాశం కనిపిస్తుంది నాకిక్కడ. ఈరోజు మాత్రం ఎక్కువగా చూడటం, ఎక్కువగా మీ వైపు మాట్లాడాలని అనిపించడం, మీ వైపు రావటానికి ప్రయత్నించటం, కానీ సిట్యుయేషన్‌ని బట్టి మళ్ళీ ఆహ్, ఆహ్, బ్యాకప్ చేయటం అలా చేస్తూ ఉంటారు. మీ వైపుగా ఎక్కువగా ఈరోజనేది ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఒక స్టెప్ తీసుకోవాలి ఎలాగైనా సరే రిలేషన్‌షిప్ పట్ల అన్న వైస్‌గా కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏంటంటే అదే పాత ఎనర్జీలోనే అలాగే ఉండాలి. నేను ఇలాగే ఉండాలి. వీళ్ళకి వీళ్ళకి కూడా వస్తున్నాయి. పాజిటివ్ వైస్‌గానే వీళ్ళకి కూడా ఎమోషన్స్ కానివ్వండి, ఫీలింగ్స్ కానివ్వండి, మీ వైపు మాట్లాడాలి అని అనిపించడం, మీరు పదే పదే గుర్తుకు రావడం, ఈరోజు ఎక్కువగా గుర్తుకు రావటం, ఎ ఎందుకిలా జరుగుతుంది అన్న వైస్‌గా కూడా వీళ్ళకనిపిస్తుంది. కానీ వీళ్ళైతే మాత్రం బయటికి మాత్రం పోర్ట్రే చేయరు. కొంతమంది ఏంటంటే ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ అవన్నీ తట్టుకోలేక మీ వైపుగా వచ్చి మీతో మాట్లాడటం కానివ్వండి, ఏదైతే బ్లాక్ చేసేసారో వాటి వైస్‌గా ఓపెన్ చేసి మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. కొంతమందికి మాత్రం నేను ఇలాగే ఉండాలి. నాకు వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి, ఎమోషన్స్ వస్తున్నాయి. మీ వైపుగా మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ నేను బిందాస్‌గానే ఉన్నాను అన్న వయసుగా మాత్రం వీళ్ళు పోర్ట్రే చేస్తూనే ఉంటారు. నా లైఫ్‌లో నేను బిందాస్‌గా ఉన్నాను. నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉన్నాను అన్న వయసుగా మాత్రం కొంతమంది బిహేవ్ చేస్తారనమాట. వీళ్ళు ఏంటంటే అలా బిహేవ్ చేస్తున్నా సరే మీ వైపుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ వైపుగా ఏ స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్‌షిప్ నిలబడుతుంది. అండ్ మీ వైపుగా ఆలోచనలనేవి కూడా వీళ్ళకి వస్తున్నాయన్నమాట. ఎంత బిందాస్‌గా ఉండటానికి ప్రయత్నం చేసినా, బయటికి మీకు ఎలా పోర్ట్రే చేసినా సరే, వీళ్ళ మనసులో మాత్రం ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిందే. ఈ బాధ నేను భరించలేను. లేకపోతే ఈ ఈ ఇలాంటి ఫీలింగ్స్ నేను తట్టుకోలేను అన్న వయసుగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. ఎవరైతే బిందాస్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళకి కూడా అనిపిస్తున్నాయన్నమాట. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకేంటంటే వీళ్ళు తట్టుకోలేక కాల్ గాని, మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఒకవేళ బ్లాక్ చేసినా మీరు కాల్ చేసి, మెసేజ్ చేసి మాట్లాడదామని గతంలో ఏదైతే చేశారో, ఆ బ్లాక్ చేసేసారో వాళ్ళు. ఇప్పుడు ఆ బ్లాక్‌లు కూడా తీసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఏంటంటే సెకండ్ కేటగిరీస్ వాళ్ళకేంటంటే వీళ్ళకి ఫీలింగ్స్, ఎమోషన్స్ మీరు గుర్తుకు రావటం, ఈరోజు పదే పదే గుర్తుకు రావటం, ఎక్కువగా గుర్తుకు రావటం, ఏ పని చేస్తున్నా సరే గుర్తుకు రావటం, ఎలా ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే బయటికి మాత్రం మీకు మాత్రం నేను నా లైఫ్‌లో బిందాస్‌గానే ఉన్నాను. నాకు నీ వైపుగా ఎలాంటి బాధ లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను అన్న వైస్‌గా అనిపిస్తుంది. కానీ వీళ్ళకి బయటికి పోర్ట్రే చేస్తారు కానీ, వీళ్ళలో చాలా మదన పడుతున్నారు. అండ్ చాలా ఎక్కువగా
ఎక్కువగా బాధపడే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మాత్రం. ఈ మొండిగా ఉన్న పర్సన్ ఏదైతే బయటికి పోర్ట్రే చేస్తున్నారో ఆ పర్సన్ మాత్రం సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నేను ధైర్యం చేయలేను. ఇప్పుడు ధైర్యం చేయకపోతే రిలేషన్‌షిప్ పట్ల మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా ఎక్కువైపోతుంది. ఈ రిలేషన్‌షిప్ అనేది నా చేయి దాటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే ఇక్కడ ఏదైతే బిందాస్‌గా ఉంటున్నారో వాళ్ళకి మాత్రం ఒక స్టెప్ తీసుకోవాలి అన్న వైస్‌గా వీళ్ళకి ఆలోచన అనేది వచ్చిందండి. వీళ్ళైతే కాల్ గాని, మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. ఈరోజు కాల్ గాని, మెసేజ్ గాని చేసే అవకాశం ఉంది. వీళ్ళైనా సరే. దాని గురించి మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒకవేళ కాల్ గాని, మెసేజ్ గాని వస్తే మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఎవరైతే మీ పర్సన్ మొండిగా ఉంటున్నారో ఆ పర్సన్ వైస్‌గా చెప్తున్నాను. వాళ్ళు కూడా కాల్ గాని, మెసేజ్ గాని చెయ్యాలి, చేసే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే బ్లాక్‌లో నుంచి మాత్రమైనా తీస్తారండి. ఈ సెకండ్ కేటగరీస్ వాళ్ళైతే ఏదైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో దాంట్లో నుంచి కూడా బ్లాక్‌లో నుంచి తీస్తారు ఈ పర్సన్. మీరు కాల్ చేయాలి అన్న వైస్‌గా అయినా సరే వీళ్ళు బ్లాక్‌లో నుంచి తీసేస్తారనమాట. ఒకవేళ నేను కమ్యూనికేషన్ చేయకపోతే, ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి ఒక స్టెప్ తీసుకోకపోతే, రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఇంకా పూర్తిగా బ్రేక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. నా నాకు ఏమీ అర్థం కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్‌గా ఉంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఒకవైపు థర్డ్ పర్సన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్‌గా ఉంది. డిప్రెషన్ లాంటి ఫీలింగ్ అనేది వస్తుంది. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే, ఈరోజు మాత్రం వాళ్ళ ఫ్యామిలీలో ఆహ్, ఆహ్, ఒక ఒక రకమైన అంటే వాళ్ళ ఫ్యామిలీతో చెప్పే అవకాశం కొంతమందికి మాత్రం మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే, అంటే అటు ఇటు మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే, సంబంధాల గురించి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కానీ, వీళ్ళు కానివ్వండి, మీ వైపుగా అండ్ వాళ్ళ ఫ్యామిలీ వైస్‌గా వీళ్ళేంటంటే, ఈరోజు కొంతమంది నేనిలా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ అమ్మాయి నాకు నచ్చింది. లేకపోతే ఆ అబ్బాయి నాకు నచ్చారు అన్న వైస్‌గా కొంతమంది ఈ ఫ్యామిలీతో చెప్పే అవకాశం కనిపిస్తుంది. లవర్స్ అయినా సరే ఫ్యామిలీని ఒప్పించి చేసుకోవాలి. ఫ్యామిలీతో మాట్లాడి చూడాలి. లేకపోతే ఈ పర్సన్ చేయి దాటిపోతారు. నేను ఒక స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్‌షిప్ పట్ల అన్న వయసుగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది థర్డ్ కేటగరీస్ వాళ్ళకండి. కానీ ఏంటంటే మైండ్ అలజడిగా డిస్టర్బ్‌గా ఉంది. ఒకవైపు చూస్తే మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్‌కి. మరి ఎలా నిలబడుతుంది ఈ రిలేషన్‌షిప్? గతంలో ఏదైతే ఫ్యామిలీ ఉందని చెప్పాను కదా! కొంతమందికి ఎవరికి అయితే సెపరేట్ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళు కాకుండా సెపరేట్‌గా అంటే మ్యారేజ్ కాని వాళ్ళు, అటు ఇటు మ్యారేజ్ కాని వాళ్ళు ఏంటంటే, ఫ్యామిలీ ఉంది కదా! అన్న వైస్‌గా అండ్ క్యాస్ట్ ఫీలింగ్స్ అండ్ ఇక్కడి నుంచి ఏంటంటే, ఇక్కడి నుంచి ఏంటంటే ఆహ్, ఈ కార్డ్స్‌లో ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ నాకు మ్యారేజ్ కాని వాళ్ళు కనిపిస్తున్నారు. ఈ పై వారికి మాత్రం మ్యారేజ్ అయిన వాళ్ళు, సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ అలా కనిపిస్తున్నారు పై వాళ్ళ వరకి. ఈ కింద లైన్ వరకి మాత్రం అటు ఇటు మ్యారేజ్ కాని వాళ్ళు లవర్స్ అలా కనిపిస్తున్నారు నాకిక్కడ. ఇక్కడేంటంటే మీరు వాకవే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మైండ్ అంతా డిస్టర్బ్‌గా ఉంది. మీరు చూస్తే ఒకవైపు వాకవే చేస్తున్నారు. ఒక పక్క నాకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే సొసైటీ వైస్‌గా కానివ్వండి, ఇంకోవైపు మీ ప్రాబ్లమ్ అండ్ మీ గురించి ఆలోచించటం. ఇంకోవైపు సొసైటీ, ఇంకోవైపు ఫ్యామిలీ ఎటూ అర్థం కావట్లేదు. ఒకవైపు మనీ విషయమైనా సరే జాబ్‌లో కూడా నేను జాయిన్ అవ్వలేదు. ఎలా మరి మ్యారేజ్‌కి ఒప్పించాలి? వాళ్ళని మ్యారేజ్ ఒప్పించాలంటే ఆ పర్సన్ క్యాస్ట్ ఏంటి? మనీ ఉందా? లేదా? నీకన్నా ఎక్కువ, తక్కువ? లేకపోతే సొసైటీలో వాళ్ళకి పేరుందా? లేదా? అన్న వైస్‌గా ఫ్యామిలీ అడుగుతుందేమో! ఈ క్వెషన్స్‌కి నా దగ్గర సమాధానం లేదు. ఏం చేయాలి? అంటే సెపరేట్‌గా అంటే క్యాస్ట్ ఫీలింగ్ అయినా సరే అండి. ఒకళ్ళు తక్కువ క్యాస్ట్ అయినా, ఒకళ్ళు ఎక్కువ క్యాస్ట్ అయినా, అలా అయినా సరే ఎలా ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి నేను ఫ్యామిలీకి ఎలా చెప్పాలి? ఒక స్టెప్ అనేది మాత్రం నేను తీసుకోవాలి. ఈ రోజైనా సరే స్టెప్ అనేది తీసుకోవాలి అన్న ఆలోచన అయితే చేస్తున్నారండి. వీళ్ళకి కూడా కొత్త ఆలోచన అనేది వీళ్ళకి కూడా ఒక ఆలోచన అనేది వచ్చింది. అండ్ క్యాస్ట్ ఫీలింగు అండ్ మనీ ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళు
యు మీ ఫ్యామిలీని, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించైనా సరే మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి, సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి, ఈ రిలేషన్‌షిప్ ఎలా నిలబడుతుంది? ఒకవేళ నేను స్టెప్ తీసుకున్నా సరే, ఇది ఒక సీక్రెటివ్‌గా ఉంచాలి. స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా సరే నిలబెట్టుకోవాలి. థర్డ్ పర్సన్‌కి తెలియకుండా అయినా సరే, ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి. ఇక స్టెప్ తీసుకోకపోతే పూర్తిగా బ్రేక్ అయిపోతుంది ఈ రిలేషన్‌షిప్. అండ్ అసలే బ్రేక్ అయిపోయింది. ఇంకా బ్రేక్ అయిపోతుంది. నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. నాలో కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనీ వైస్‌గా అయినా సరే కొంతమంది ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆలోచిస్తున్నారండి. మనీ వైస్‌గా కూడా నాకు చాలా తక్కువగా ఉంది కదా! మరి నేను వీళ్ళని థర్డ్ పర్సన్‌ని నా వైస్‌గా తీసుకొచ్చుకుంటే థర్డ్ పర్సన్‌ని మనీ వైస్‌గా నేను చూసుకోవాలి కదా! అది ఎలా జరుగుతుంది? నాకొచ్చే ఆదాయం చాలా తక్కువ. మరి ఈ థర్డ్ పర్సన్‌కి కొద్దో గొప్పో సహాయం చేస్తూ ఉండాలి కదా! అప్పుడప్పుడైనా సరే. రోజు చేయకపోయినా అప్పుడప్పుడైనా సహాయం చేస్తూ ఉండాలి కదా! అన్న వైస్‌గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ మీ వైపుగా ఒక స్టెప్ తీసుకోవాలి. మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి. లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అన్న వైస్‌గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఇంకా కార్డ్స్ తీస్తాను. ఇంకా చూపించండమ్మ దుర్గా భవాని మాత. ఇంకా చూపించండి. ఈరోజు అమావాస్య కాబట్టి వీళ్ళ ఎనర్జీస్ ఇంకా ఎలా ఉన్నాయి? ఒక స్టెప్ అయితే తీసుకుంటారండి. 3 కేటగిరీస్ వాళ్ళైతే ఒక స్టెప్ తీసుకుంటారు. కానివ్వండి ఏంటంటే కొత్త ఆలోచనలనేది వచ్చాయి కానివ్వండి. వీళ్ళు ఏంటంటే ఈ ఏదైతే కొంతమంది కంట్రోల్ చేసుకోలేక నేనింక నా వల్ల కాదు. ఇక నేను ఈ బాధని భరించలేను. ఈ పెయిన్ నేను అనుభవించలేను అన్న వైస్‌గా కంట్రోల్ చేసుకోక కంట్రోల్ చేసుకోలేక మీ వైస్‌గా ఒక స్టెప్ అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారండి. కొంతమంది మాత్రం బిందాస్‌గానే ఉన్నాను. నా లైఫ్‌లో నేను హ్యాపీగానే ఉన్నాను. నా వైస్‌గా ఏ ప్రాబ్లమ్స్ లేవు అన్న వైస్‌గా కొంతమంది ఆలోచిస్తున్నా సరే వాళ్ళేంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా! అన్న వైస్‌గా ఆలోచిస్తున్న వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఏదైనా బ్లాక్ చేసి ఉంటే మాత్రం చెప్పానా? మిమ్మల్ని ఏదైతే బ్లాక్ చేశారో వాళ్ళు ఏంటంటే ఆ బ్లాక్‌లో నుంచయితే తీస్తారండి. వీళ్ళంతటక వీళ్ళు మాత్రం కాల్ గాని, మెసేజ్ గాని చేయరు. మీరు చేస్తే ఓకే. వీళ్ళంతటక వీళ్ళు మాత్రం కాల్ గాని, మెసేజ్ గాని చేయరు మీకు. ఓకేనా? అది సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి చెప్తున్నానండి. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు కాల్ చేసి మాట్లాడతారు. అండ్ వీళ్ళైతే నిలబెట్టుకునే వైస్‌గా ఆలోచిస్తూ ఉంటారు. ఎలా నిలబడుతుంది అన్న వైస్‌గా అయితే ఆలోచిస్తూ ఉంటారు. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి నో కాంటాక్ట్‌లో నుంచి తీసేసి బ్లాక్‌లో నుంచి తీసేసి వీళ్ళైతే అలా ఉంచుతారు కానీ మీకు కాల్ గాని, మెసేజ్ కానీ చేయరు. వాళ్ళు బిందాస్‌గానే బయటికి పోర్ట్రే చేస్తూ ఉంటారు. నువ్వు చేస్తే నేను ఓకే అన్నట్లుగా బయటికి బిందాస్‌గా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే రోజు రోజుకి టైం గడిచిపోతుంది. రోజు రోజుకి టైం అనేది ముందుకు వెళ్ళిపోతుంది. కానీ నేనైతే ఒక స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నాను. నాకు మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్‌గా ఉంది. నాలో చాలా చేంజెస్, నాలో చాలా మార్పులు వస్తున్నాయి రోజు రోజుకి. కానీ నేనైతే ఇలాగే ఉంటున్నాను. డిప్రెషన్ లాంటి ఫీలింగ్ వస్తుంది. అన్ని వైపులా దారులు మూసేసి ఉన్నాయి. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. చెప్పాను కదా! సొసైటీకి థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి రేపొద్దున ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం సొసైటీకి కూడా నేను సమాధానం చెప్పాలి. ఫ్యామిలీకి కూడా నేను సమాధానం చెప్పాలి. మీ ఫ్యామిలీకి చెప్పాలి, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలి, అండ్ థర్డ్ పర్సన్ ఫ్యామిలీకి చెప్పాలి, అండ్ సొసైటీకి కూడా నేను ఒక సమాధానం అనేది చెప్పాలి. అది ఎలా? ఎలా నిలబడుతుంది అన్న కన్‌ఫ్యూజన్ కూడా ఈ పర్సన్‌కుంది. అందుకని వీళ్ళేంటంటే మీరు ఫోను చేస్తే మాత్రం ఓకే. నేను మాత్రం నా అంతటగా నేను మాత్రం స్టెప్ తీసుకోను. ఎందుకంటే ఈ ఒకవేళ తెలిసిందంటే ప్రాబ్లమ్సొస్తాయి. అన్న వైస్‌గా ఈ సెకండ్ కేటగరీస్ వాళ్ళైతే ఆలోచిస్తున్నారండి. మీ వైపు మాత్రం చాలా ప్రేముంది. అండ్ మీరు మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళకి కూడా. కానీ ఏంటంటే మీరు కూడా వాకవే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు వాళ్ళకి. అందుకని వీళ్ళు గతంలో ఏదైతే మేనిఫెస్టేషన్ చేశారో గతంలో మేనిఫెస్టేషన్ చేసి అంటే మోసం చేసి మిమ్మల్ని ప్రేమలోకి దించారో ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అది కూడా చేయటానికి అవకాశం లేదు. మీరు నమ్మట్లేదు వాళ్ళని. నువ్వేం చెప్పినా సరే నేను నమ్మను. ఎందుకంటే నేను అనుభవించి, అనుభవించి ఉన్నాను. గతంలో నేను నేనెంత ప్రేమను చూపించినా సరే నువ్వు ఇప్పుడు అట్ ప్రెజెంట్ అవేమీ పట్టించుకోవట్లేదు. ప్రెజెంట్ అయినా సరే అంటే ఓకే. హౌస్‌లో ఉండి మాటలు లేని వాళ్ళు కూడా ఏంటంటే నేను ఎంత ప్రేమను చూపించినా నువ్వైతే తీసుకుంటున్నావే కానీ నా వైపుగా
ప్రేమననేది చూపించడం కానివ్వండి, కేర్ కానివ్వండి, అదేమీ చూపించట్లేదు. ఇప్పుడు నీ మాటలు మాత్రం నేను నమ్మను. వీళ్ళైతే బయటకి మాత్రం అబద్దాలే చెప్తున్నారు. కాబట్టి నేను మాత్రం నమ్మను. నేనైతే వాకవే చేసేస్తాను అన్న వైస్‌గా మీరైతే ఆలోచిస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే మనీ వైస్‌గా చాలామంది ఆలోచిస్తున్నారు. మనీ వైస్‌గానే ఎక్కువగా కొన్ని కార్డ్స్ వచ్చాయి. కాబట్టి మనీ వైస్‌గా కూడా చెప్తున్నాను. ఏదైతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ రిలేషన్‌షిప్‌లో దాని వైస్‌గా వీళ్ళైతే ఆలోచిస్తున్నారండి ఎక్కువగా. మనీ ఉంటేనే ఉండు, లేకపోతే లేదు అన్న వైస్‌గా కొంతమంది ఆలోచిస్తున్నారు. మనీ ఉంటేనే నేను మిమ్మల్ని పోషించగలను, లేకపోతే నేను పోషించలేను అన్న వైస్‌గా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆహ్ ఇక్కడ ఏంటంటే థర్డ్ కేటగిరీస్ వాళ్ళకి సేమ్ సిట్యుయేషన్ ఉంది కానీ కొంతమందికి మాత్రం ఈ అంటే ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి అండ్ ఇక్కడ కనిపిస్తున్న థర్డ్ కేటగిరీస్ వాళ్ళేంటంటే నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. వీళ్ళు మాత్రం అంటే సెకండ్ కేటగిరీస్ వాళ్ళు ఏదైతే మొండిగా ఉంటున్నారో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొండిగా ఉంటున్నారో వాళ్ళు మాత్రం మీరు కాల్ చేస్తే మాట్లాడతాను. మీరు స్టెప్ తీసుకుంటేనే ఉంటాను. అన్న వైస్‌గా వీళ్ళలో కూడా చేంజెస్ వచ్చాయి. చెప్పాను కదా! వీళ్ళలో కూడా చాలా బాధుంది. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. కానీ ఏంటంటే బయటికి మాత్రం పోర్ట్రే చేయట్లేదు ఈ పర్సన్. ఏదైతే నేను నా లైఫ్‌లో నేను బిందాస్‌గా ఉన్నాను. థర్డ్ పర్సన్ వైపు సంతోషంగా ఉన్నాను. ఫ్యామిలీ వైస్‌గా సంతోషంగా ఉన్నాను అని ఏదైతే బయటికి పోర్ట్రే చేస్తున్నారో ఆ పర్సన్ అలా కాదు. ఆ పర్సన్‌లో చాలా బాధుంది. చాలా పెయిన్ ఉంది. అండ్ మీ వైపుగా స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. నేను ఇలాగే పోర్ట్రే చేస్తే మాత్రం పూర్తిగా రిలేషన్‌షిప్ అన్ని ఎండ్ అయిపోతుంది. బ్రేక్ అయిపోతుంది. నేనైతే కాల్ గాని, మెసేజ్ కానీ బ్లాక్‌లోంచి తీస్తాను. అది ఏదైనా సరే. అంటే సోషల్ మీడియా కానివ్వండి, వాటిలో కూడా బ్లాక్ చేసి ఉంటే ఒకవేళ మిమ్మల్ని సెర్చ్ చేస్తున్నారు. ఆ వైస్‌గా కూడా వీళ్ళు బ్లాక్‌లో నుంచి తీసే అవకాశం కనిపిస్తుంది. మీరు చేస్తే మాత్రం వీళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆ థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ మిమ్మల్నయితే ఆన్ ఆఫ్ చేస్తారండి సెకండ్ కేటగిరీస్ వాళ్ళైతే. సెకండ్ కేటగిరీస్ వాళ్ళైతే. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఆహ్, స థర్డ్ ఫే క్యా థర్డ్ కేటగిరీస్ వాళ్ళకైతే నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళైతే నాకు ఆన్ ఆఫ్ చేసే అవకాశం నాకు కనిపించట్లేదు. నేను చెప్పినట్టుగా మీకు కరెక్ట్‌గా వస్తే మాత్రం నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈరోజు ఎవరికైతే కాల్ గాని, మెసేజ్ కానీ వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఎనర్జీస్ అనేవి ఎంతవరకి రెసొనేట్ అయ్యాయి? నేను చెప్పింది కరెక్టేనా కాదా? అన్న వైస్‌గా నాకు కామెంట్ ద్వారా చెప్తే ఓకే. వీళ్ళకి కనెక్ట్ అవుతున్నాయి అన్న వైస్‌గా నేను చెక్ చేసుకుంటాననమాట. ఇంకా బెటర్‌గా చెప్పాలి, ఇంకా ఎక్కువగా చెప్పాలి అన్న వైస్‌గా నేను చేయటానికి ప్రయత్నం అనేది చేస్తాననమాట. ఓకేనా? ఇలా ఉన్నాయండి. ఇన్ రేపు రేపు మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ రేపొస్తాయి. ఈరోజు అమావాస్య కాబట్టి చాలా రోజులయిపోతుంది అమావాస్య ఫీలింగ్స్ చేసి. అందుకని ఈరోజు అమావాస్య ఫీలింగ్స్ అనేవి ఎనర్జీస్‌లో ఎలా ఉన్నారు అనేది చేయలేదు కాబట్టి ఈరోజు చేశాను. ఈరోజు అమావాస్య, ఫుల్ అమావాస్య అండి ఇవాళ. అందుకని అంటే మిగులు తగులు ఏమి లేదు. ఈరోజే ఎన్నింటికో పొద్దున మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ ఎంత వరకో ఉంది. కాబట్టి చెప్తున్నాను. ఈరోజు మాత్రం ఫుల్ అమావాస్య. ఈరోజు వీళ్ళ ఫీలింగ్స్, వీళ్ళ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియో మాత్రం పూర్తిగా చూసి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థాంక్ యూ అండి. ఎందుకంటే 1000 దాటాయి. సబ్స్క్రైబర్స్ 1000 దాటారు. కాబట్టి అందరికీ థాంక్స్ అండి. మీ అభిమానానికి కూడా థాంక్ యూ అండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వాళ్ళెవరైనా చూస్తూ ఉంటే, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే, నా ఛానల్‌లో కొత్త వీడియోస్ ఏమన్నా పెట్టినప్పుడు అవి మీకు నోటిఫికేషన్ ఒస్తాయి. అండ్ కామెంట్ ద్వారా తెలియచేసిన మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. కామెంట్ ద్వారా తెలియచేసిన, లైక్ చేసిన మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. కాబట్టి లైక్స్ కూడా చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి, నెగెటివ్ కానివ్వండి, ఈరోజైతే పాజిటివ్‌గానే చాలా వరకి పాజిటివ్‌గానే వచ్చాయి కార్డ్స్. ఇక్కడ మీకు ఆహ్, ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి, నెగెటివ్ కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్‌లో రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరి ఎనర్జీస్, అందరి ఫీలింగ్స్ ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి అందరివి సేమ్‌గా ఉండవు కాబట్టి పర్సనల్ రీడింగ్స్‌లో అయితే ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూడవచ్చు. అండ్ పర్సన్ గురించే కాదండి. ఇంకా మీ హ్మ్. ఆహ్,
ఫ్యామిలీ గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, కెరీర్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైస్‌గా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నేను వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ ఇక్కడ నెంబర్ పెట్టాను. ఈ 3 ఒకటేనండి. ఆ నెంబర్‌కి మీరు వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెట్టొచ్చు. అండ్ వాట్సాప్ మెసేజే పనిచేస్తుందండి. నో కాల్స్ మామూలు కాల్స్ అయితే రావు. కాబట్టి చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సొస్తుందండి. వీడియోస్ మాత్రం పూర్తిగా చూసి వీడియోస్‌కి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? థాంక్ యూ అండి. బాయ్.